Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నీకు తోడుగా ఉండును గాక. 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 16వ వచనం. The Lord be with you. The book of 1 Chronicles chapter 22 verses 16. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని సొలొమోనుతో దావీదు పలుకుతూ ఉన్నాడు. చూడండి, నీవు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనంతటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు దిగులు పడవద్దు, జడియవద్దు. నీ పనిలో నీవు నిమగ్నమై ఉండు. దేవుని యందు నీవు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా నీకు సహాయం దయచేస్తాడని దావీదు తెలియచేస్తున్నాడండి. అయితే మరి మన జీవితంలో మనం ఏమైనా పనులు చేస్తున్నప్పుడు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా పనిని నిమిత్తం మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, దేవుడు తప్పకుండా మనందరికీ కూడా తోడుగా నీడగా ఉంటాడు. ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు మనకి ఎదురైనప్పటికీ దేవుడు వాటిని నుంచి మనల్ని తప్పించి మనకు తోడుగా ఉంటూ, మనకు రక్షణగా ఉంటూ, మన ప్రయాణాల్లోనూ మార్గములలోనూ దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన ఏదైనా చేయగలడు, ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. కనుక నీవు నేను మనమందరం దేవుని యొక్క ఉన్నతమైన నామమునకు లోబడి ఆయన ఏదో విశ్వాసం ఉంచి, దేవుడు మనకు తోడుగా నీడగా ధైర్యం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు మనం నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు మన కుటుంబంలో కానీ, నీవు చేస్తున్న ఉద్యోగంలో కానీ, పనుల నిమిత్తం దేవుడు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండును కాక. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన పాదమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య, సొలొమోనుకు తోడై ఉన్న దేవుడవు, ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడవు, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడవు, అపోస్తుడైన పౌలుకు నీవు తోడై ఉన్న దేవుడవై ఉన్నావు. నీకు సమస్తము సాధ్యమే తండ్రి. ప్రభువా, మాకు కూడా తోడుగా ఉండండి. కృపా కాపుదల ఎల్లప్పుడూ మా అందరి మీద తోడుగా నీడగా ఉండమని కోరుతూ, దినవాగ్దానమును బట్టి అందరైతే ఇటువంటి పనుల నిమిత్తం బయటికి వెళ్తున్నారు, ఏ పనుల నిమిత్తం అయిపోతూ ఉన్నారు, వారి ప్రయాణంలోనూ మార్గంలోనూ అంతట్లో మీరే తోడుగా ఉండమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.